హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, కరెక్ట్గా చూపిస్తాను. అట్లే నేను ఒక కొత్త ఛానల్ పెట్టాను, వసంత ముగ్గులు అని. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, వెంబడే రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి, మనము వెనుక భాగం ముందు భాగం కుట్టేది చూపించాను కదా. ఇప్పుడు చేతులు కుట్టి బార్డర్ ఉన్నది, ఇట్లా బార్డర్ వస్తుంది కదా, బార్డర్ వచ్చిన చేతులు ఎట్లా కుట్టుకోవాలి, ఈ ఎదురు జంకలు ఎట్లా కుట్టుకోవాలి, ఎట్లా అటాచ్ చేసుకోవాలి కరెక్ట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇది ఉంది కదా క్లాత్, ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ రెండు తీసుకోవాలి. రెండు తీసుకొని లైనింగ్ వచ్చేసి మంచి మల్ల పైన పెట్టుకోవాలి. ఇట్లా మంచి మల్ల పైన పెట్టుకోవాలి. ఇట్లా మంచి మల్ల పైన పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ గ్రీన్ ఉంది కదా, గ్రీన్కు మధ్యలో కుట్టుకోవాలి. మళ్ళీ కొంచెం మిగిలాలి బార్డర్, అప్పుడే మనకు బార్డర్ అట్రాక్షన్ కొడుతుంది. ఇప్పుడు చేతు ఇట్లా పెట్టి ఇక్కడ ఎదురు జంకలు వేయాలి కదా, ఇక్కడ ఎక్కువ క్లాత్ ఉంచాను, అందుకే ఇక ఇక్కడ ఎంత ఉంచుతామో ఇక్కడ కూడా సేమ్ మధ్యలో పెట్టి కుట్టాలి. ఇక్కడ అంతే వదిలేసి ఈ మధ్యలో పెట్టి కుట్టాలి. ఇప్పుడు ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా కుట్టుకొని దీన్ని ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీయాలి. తీసినాక మనకు మంచి మల్ల పైన ఇట్లా పైపింగ్ లాగా గ్రీన్ కలర్ కనిపించేటట్టు చూసుకొని, కరెక్ట్ గ్రీన్ కలర్ కనిపించేటట్టు చూసి ఈ గ్రీన్ కలర్ మీద కుట్టు పెట్టుకోవాలి. స్ట్రేట్గా ఇట్లా కుట్టు పెట్టుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ విధంగా రెడీ అయినాక మనకి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇవి పీసెస్ 4 పీసెస్ ఇట్లా ఎదురు జంకలు సంక పీలకలు అంటారు, ఎదురు జంకలు అంటారు, తీసాను కదా. ఇప్పుడు మంచి మల్ల ఒక్క సైడ్ పెట్టి ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. నేను పెట్టే విధంగా పెట్టుకోవాలి. మీరు కూడా కరెక్ట్ వస్తుంది. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టు పెట్టి ఇది ఇక్కడ మలపాలి. మలిపి మళ్ళీ మంచి మల్ల పైన కుట్టేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అక్కడ ఎట్లా పెట్టామో అట్లా మంచి మల్ల పైన మంచి మల్ల ఒక దిక్కు పెట్టి ఇట్లా కుట్టేసి మళ్ళీ మంచి మల్ల పైన కుట్టేసుకోవాలి. ఇప్పుడు రెండు వైపులా ఈ ఎదురు జంకలు సంక పీలకలు కానీ ఇట్లా వేసాము కదా, ఇట్లా రెడీ అవుతుంది కదా. మనకు లావుగుంటే మనకు కుట్లిప్పుకోవాలన్నా, కొంచెం సంక లూజ్ ఉండాలన్నా ఈ సంక పీలకలు వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఒకసారి చేతు కొలత తీసుకోవాలి. చేతు కొలత తీసుకొని సేమ్ వచ్చిందా రాలేదా చూసుకోవాలి. ఆపించి ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి. కుట్టులకు కడుచుకోనికి ఆపించు ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి. చూసుకొని ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని ఇప్పుడు ఇది ఎట్లుందో అట్లా ఇంకో చేతు కూడా మనం ఇట్లే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో చేతు కూడా ఇట్లా రెడీ అయింది. సేమ్ రెండు చేతులు ఒకేలాగా రెడీ చేశాను. ఇప్పుడు ఈ ఫస్ట్ కుట్టిన చేతు తెచ్చి దీనిపైన పెట్టుకుందాము. రెండు సేమ్ వచ్చినాయా లేవా చెక్ చేద్దాము. ఇప్పుడు రెండు చేతులు సేమ్ వచ్చినాయి కదా, ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేద్దాము. కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనకు చేతులు కుట్టాము కదా, ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదా, ఫస్ట్ కుట్టి పెట్టాము కదా ఫస్ట్ క్లాస్లో, ఈ బ్లౌజును ఇలా తీసుకోవాలి. బ్లౌజు లోతులు ఫస్టే కట్ చేసాము. ఇప్పుడు చేతు వచ్చేసి చేతు ఇటు చూసుకోవాలి. మధ్యలో వచ్చేది ఎక్కడొస్తుందో చూసుకొని ఈ విధంగా చూసుకోవాలి. చూసుకొని ముందు భాగం ఏదైతే వస్తుందో అది ఆపించు లోతు, చేతు లోతు కట్ చేసుకోవాలి. చేతులోతు కట్ చేసినాక కరెక్ట్ మధ్యలో వచ్చేటట్టు చూసుకోవాలి. మధ్యలో వచ్చేటట్టు చూసుకొని ఈ విధంగా ఇట్లా కొలత తీసుకొని ఇక్కడ నుంచి చేతు రౌండ్ కరెక్ట్ రౌండ్ వచ్చేటట్టు కుట్టుకోవాలి. కుట్టు పెట్టాను కదా, కుట్టు పెట్టినాక ఇప్పుడు దీనిపైనే రెండో కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు రెండో కుట్టు పెట్టాను. రెండో కుట్టు పెట్టినాక
ఇప్పుడు ఈ చేతి ఎట్లా కుట్టుకున్నామో ఆ చేతి కూడా సేమ్ లోతు చేతి లోతు కట్ చేసుకోవాలి. చేతి లోతు ముందలకు వచ్చేది చూసి ఫస్ట్ ఇక్కడ సైడ్ కట్ చేసాం కదా, ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తే ఇది ముందుకు వస్తుంది. హాఫ్ ఇంచు లోతు కట్ చేసుకోవాలి. హాఫ్ ఇంచు లోతు కట్ చేసుకొని ఇది మధ్యలో వచ్చేటట్టు ఈ భుజం పైన కుట్టు పైన కరెక్ట్ పెట్టి మధ్యలో వచ్చేటట్టు చూసుకొని ఇది కూడా చేతి రౌండ్ 2 సార్లు కుట్టు పెట్టుకోవాలి నీట్గా. ఇప్పుడు చేతి రౌండ్ కుట్టాను కదా, చేతి రౌండ్ కుట్టినాక మనము ఇప్పుడు సైడ్లో కుట్లు వేసుకోవాలి. సైడ్లో కుట్లు వచ్చేసి ఈ విధంగా ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టి మన కొలత బ్లౌజ్ ఎవరైతే కొలత ఇస్తారో ఆ కొలత బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా ఇట్లా చూసుకొని కొలత ఇట్లా చూసుకోవాలి. ఇక చేతి ఇట్లా పెట్టాము కదా, చూపించాను కదా, ఇక ఈ విధంగా చేతి పెట్టి కొలత బ్లౌజ్ తీసుకొని ఇట్లా పెట్టుకొని కరెక్ట్ మనం ఎన్ని కుట్లు కావాలనుకుంటున్నామో అన్ని కుట్లకు మనకు సరిపడా కుట్లు ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకొని ఇదే విధంగా సేమ్ వచ్చిందా రాలేదా సైడ్లో కింద వరకు చూసుకోవాలి. చూసుకొని ఇదే విధంగా కుట్లు 2 సైడ్లు కుట్లు వేసుకోవాలి. ఇట్లా 2 వైపులా కుట్టేసుకుంటే 4 కుట్లు పెడితే ఇలా రెడీ అవుతుంది. రెడీ అయినాక మనం కొలత బ్లౌజ్ తీసుకొని ఇట్లా కొలత సేమ్ ఎంత వచ్చిందో 2 సేమ్ ఉన్నాయా లేవా ఇలా కొలత తీసుకోవాలి. ఇట్లా చూసుకోవాలి. ఇట్లా కొలత చూసుకుంటే మనకు ఎంత వచ్చింది అనేది కరెక్ట్గా కరెక్ట్ కొలత వచ్చింది. ఈ విధంగా కొలత తీసుకోవాలి. ఇట్లా సేమ్ వచ్చింది కదా గల్ల పీసులు. ఇప్పుడు ఇది మంచిమల్ల తీసుకొని బార్డర్ ఉంది కదా మంచిమల్ల తీసి ఇలా మంచిమల్ల తీసుకోవాలి. చేతులు మంచిమల్ల తీసుకొని ఇట్లా మంచిమల్ల తీసి బ్లౌజ్ ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ పీసెస్ తీసుకొని అతికించుకొని గల్ల పీసులు అతికించుకోవాలి. అతికించుకొని గల్లకు పెట్టి కుట్టుకోవాలి. బ్లౌజ్ అయిపోతుంది. గల్ల పీసులు అతికించుకున్నాక ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయినాక ఇది కాజల పట్టి నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి కాజల పట్టి నుంచి ఇక్కడ పైనుంచి ఇట్లా మంచిమల్లకు పెట్టి ఫస్ట్ ఇట్లా మడత పెట్టుకోవాలి. లాస్ట్కి ఇట్లా మడత పెట్టాలి. గల్ల రౌండ్ ఇట్లా పెట్టి కుట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా కుడితే ఇట్లా రెడీ అవుతుంది. కుట్టు పెట్టుకున్నాక ఇట్లా రెడీ అయినాక మనము ఇది ఇక్కడ పెట్టి ఇట్లా మడత పెట్టి సన్నం పైపింగ్ లాగా కుట్టుకోవాలి. సన్నము ఈ విధంగా ఇట్లా వచ్చేటట్టు లాస్ట్ వరకు కుట్టుకోవాలి. మొత్తం లాస్ట్ వరకు ఇదే ఇప్పుడు ఎట్లా కుట్టానో అట్లా కుట్టుకోవాలి. మొత్తం కుట్టినాక ఇట్లా రెడీ అవుతుంది. గల్ల కుట్టినాక ఇది ఎమ్మింగ్ చేసుకొని ఉక్సులు పెట్టుకుంటే బ్లౌజ్ రెడీ అయింది. చూశారుగా ఫ్రెండ్స్, మామూలు కటింగు ఎట్లా కుట్టుకోవాలనో లైనింగ్ బ్లౌజు మామూలు కటింగు చాలామందికి రాదు. ఈ వీడియో చూసి మీరు కూడా కుట్టుకోండి.